దీటైన రాజ్యాంగము, ఇది సాటిలేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము, మన భారత రాజ్యాంగము. దీటైన రాజ్యాంగము, ఇది సాటిలేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము, మన భారత రాజ్యాంగము. దీటైన రాజ్యాంగము, ఇది సాటిలేని రాజ్యాంగము. Every citizen have so many rights. We have 6 rights. We have 6 rights. We have first one, right to equality. Right to equality means that each and every person in this country has equal equality in the country. Second one is right to freedom. The right to freedom means that each and every person has freedom to go anywhere in the country and they can settle in any place. The Constitution offers all the citizens individually and collectively some basic freedoms. There is guaranteed in the Constitution in the form of 6 core categories of fundamental rights, which are justifiable. Article 75 says in the Part 3 of constitutional dealing with the fundamental rights. There are 6. 1. Equality. The right to equality, including equality based or the prohibition of discrimination on grounds of religion, caste, race, and place of birth, and the equality of opportunity and of employment. Second right to freedom. Right to freedom of speech and expression, assembly, association or union, movement, residence, and right to practice. భారత రాజ్యాంగము, ఇది బలమైన రాజ్యాంగము, భారత రాజ్యాంగము, ఇది బలమైన రాజ్యాంగము. కుల మత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. కుల మత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని చాటి చెప్పే రాజ్యాంగము. అనేది ప్రజల కొరకు భావన జరగాలి, వాళ్ళకి ఆనందాన్ని కలిగించేలా పాల్గొ ఉండాలని చెప్తే మన వాళ్ళు అంతపై రాజ్యాంగం. మరి అలాంటప్పుడు నేను వినియోగదారులు ఎంతో మంది మోసపోతున్నారు. వినియోగదారులు అంటే ఎవరు? ప్రజలు అంటే మనమే.
మనమే ఎన్నో వినియోగదారులు అంటే ఏదైనా కానీ ఏదైనా వస్తువులని కానీ కొనుగోలు తన స్వలాభం కోసం కొనుగోలు చేసేవాడే వినియోగదారు. అటువంటి వినియోగదారుడు ఎన్నో కంపెనీలు ప్రొడక్షన్ అనేది పెరిగింది మన భారతదేశంలో. ప్రొడక్షన్ అనేది పెరగడం వల్ల ఇది నాణ్యమైనది, ఇది కల్తీ అని వినియోగదారులు గుర్తించాలి. వినియోగదారులు ఎన్నో మోసాలు అలా వినియోగదారులు మోసాలకి గురవకుండా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం 2019 వినియోగదారులు ప్రసాదించింది. ఆ హక్కులను భద్రతా హక్కు అంటే మన ప్రాణాలకు కానీ మన ఆస్తిపాస్తులకు కానీ నష్టం కలిగినప్పుడు మనం దాన్ని నిరోధించవచ్చు. అలాగే సమాచార హక్కు ఎన్నో కంపెనీలు సాటి చెప్పే రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఇది బలమైన రాజ్యాంగము, మన భారత రాజ్యాంగము. ఇది బలమైన రాజ్యాంగము. ప్రజల చేతులకే అధికారమిచ్చి ఒడిలో ఒదిగిన రాజ్యాంగము. And it is high time. We have very few minutes time to go on this auspicious occasion. Actually, the constitutional day will be on 26th November every year after our Honorable Prime Minister nod the occasion in the year 2015 on the occasion of Baba Saheb Ambedkar birth anniversary, 125th birth anniversary. Now it is 128th birth anniversary. I appreciate all the children who participated and who involved in this great occasion. Our constitution gave us many important things, equal opportunities to One more thing is, మీరు ఇంకా బాగా చదవాలి సోషల్ సబ్జెక్ట్లో, ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్, పొలిటికల్, ఈ సివిక్స్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ జీవితంలో మీకు ఎప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొస్తుంది. ఎందుకంటే ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు ఒక్కడ ఫోటో మనం పెట్టాము, అంబేద్కర్తో పాటు చాలా మంది కష్టపడ్డారు. అంటే మనకి అందరి బాలలారా, మీరు రేపటి దేశ భాగ్య వినాదులు. నేడు మన సమాజం The law tries the wicked, but those who keep the law resist them. Proverbs 28:4. తీటైన రాజ్యాంగము ఇది సాటిలేని బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. దీటైన రాజ్యాంగము ఇది సాటిలేని రాజ్యాంగము బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము. భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము. కులమత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. కులమత భేదాల తావు లేదు, ధనిక పేదల తేడా లేదు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని చాటి చెప్పే రాజ్యాంగము. ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని
చాటి చెప్పే రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఇది బలమైన రాజ్యాంగము, ప్రజల చేతులకే అధికారమిచ్చి ఒడిలో ఒదిగిన రాజ్యాంగము. Rejoice in the celebration of the National Law Day or the Constitution Day. It is celebrated in India on every 26th November to commemorate the adoption of the Indian Constitution. And the Indian Constitution came into effect on 26th January 1950. Our constitution is not mainly a document. It is a vehicle of life and its spirit of friends. When we talk about our constitution, we remember Baba Saheb Ambedkar. Our Constitution has given many fundamental rights to all the Indian citizens, like the right to equality, right to freedom, right against exploitation, cultural and educational rights, right to constitutional remedies. Today, few students of our school are there to present some fundamental rights in front of us. First right is right to equality applicable in our life. Dad, please give me 3,000 rupees. Our school is conducting trip campaigning. 3,000 rupees is not going to our level. Dad, our school is conducting trip. Please give me 3,000 rupees. Okay, my child. Dad, why would you give the money to the brother? But he is a boy. You are girl. You are a girl. Dad, you are doing wrong according to and creating self-employment. Starting employment. Employment refers to the state being employed and this is a relationship between the employer and employee. Employment for people varies in the sense that some of them are employed for the entire year while the others are employed for only some portion of the year. So employment. Right now మనం చూస్తున్నాం ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది ఎవరికి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండట్లేదు అన్నమాట. లైక్ ఖాళీగా తిరుగుతున్నారు అండ్ జాబ్స్ అనేవి బాగా ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి రావట్లేదు అండ్ ప్రజల చేతులకే అధికారమిచ్చి ఒడిలో ఒదిగిన రాజ్యాంగము ప్రాథమిక హక్కులు విధులను సగి దాస్యము బాపిన రాజ్యాంగము ప్రాథమిక హక్కులు విధులను సగి దాస్యము బాపిన రాజ్యాంగము భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము ఇది బలమైన రాజ్యాంగము అట్టడుగు జాతులను లేవనెత్తి అంధకార